నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఫిన్లాండ్ బోర్డర్ వద్ద పుతిన్ కు రహస్య నివాసం వీడియో రిలీజ్ చేసిన జర్నలిస్ట్ ఇరానీ నౌకను హైజాక్ చేసిన సోమాలి పైరేట్స్ 19 మంది పాకిస్తానీలను రక్షించిన ఇండియన్ నేవీ ఎన్నికలకు సిద్ధం పై వైసీపీ సన్నాహక సమావేశం ఆ కీలక నేతలు గైర్హాజరు రాజమండ్రి రా కదిలిన సభలో రసారస చంద్రబాబుకు తప్పిన ప్రమాదం తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం ఎంపీ బరిలో సోనియా గాంధీ ఈ ప్రపంచంలో నా కథ ముగిసిందనుకున్నా అదృష్టం కొద్దీ బతిక కారు యాక్సిడెంట్ పై పంత్ త్వరలో పెళ్లిపీట లెక్కబోతున్న అమిత్ జాక్సన్ ప్రియుడితో ఎంగేజ్మెంట్ మనిషి మెదడులో చిప్ విజయవంతమైందన్న ఎలన్ మస్క్ లాభాలతో ప్రారంభమై నష్టాల్లోకి జారుతున్న మార్కెట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫిన్లాండ్ బోర్డర్ వద్ద రహస్య నివాసం ఉన్నట్లు తెలుస్తోంది. డోసైర్ సెంటర్ ఇచ్చిన దర్యాప్తు నివేదిక ఆధారంగా ఈ విషయం బయటపడింది. మాస్కో టైమ్స్ దీనిపై ఓ కథనాన్ని ప్రచురించింది. కరేలియాలోని లేక్ లడోగా నేషనల్ పార్కులో పుతిన్ రహస్య స్థావరం ఉన్నట్లు భావిస్తున్నారు. ఆ నిగూఢ స్థావరానికి చెందిన వీడియో కూడా ఒకటి రిలీజ్ అయింది. పుతిన్ సీక్రెట్ కంట్రీ హౌస్ అని ఆ లగ్జరీ ఎస్టేట్ కు చెందిన వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. మార్జలహతి బే వద్ద ఉన్న ఆ బిల్డింగ్ ను చాలా మోడర్న్ స్టైల్లో నిర్మించారు. ఆ ఇంటి వద్ద 2 హెలిప్యాడ్లు ఉన్నాయి. బోటింగ్ కోసం ఏర్పాట్లు కూడా చేశారు. బీఫ్ ప్రొడక్షన్ కోసం ఫార్మాను కూడా కట్టారు. ఇంటీరియర్ డెకరేషన్ కోసం అత్యంత ఖరీదైన రాళ్లను వాడినట్లు తెలుస్తుంది. పుతిన్ ఇంటి ముందు ఓ జలపాతం కూడా ఉన్నట్లు రిపోర్టర్లు పేర్కొన్నారు. యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ తో నిర్మించిన ఓ ప్రదేశం కూడా ఉంది. అధ్యక్షుడు పుతిన్ సేద తీరే స్థాయికి తెగినట్లు రహస్య ఇంటిని నిర్మించినట్లు అంచనా వేస్తున్నారు. ఇక్కడ సెక్యూరిటీ కోసం ఫెడరల్ గార్డ్ సర్వీస్ ను వాడుకున్నారు. సమీపంలో ఉన్న దీవులతో లింక్ ను తెంచేశారు. అన్ని ఎంట్రన్స్ లలో బ్లాక్ చేశారు. ఈ బిల్డింగ్ వద్ద రావాలంటే కేవలం బోటు లేదా విమానంలో మాత్రమే వీలు అవుతుంది. Самое подробное видео из всех когда-либо сделанных в резиденциях Владимира Путина. Владимир Путин обожает русский север. Его не смущает даже соседство с недружественной Финляндией, до границы с которой всего 30 километров. Это Карелия, залив Марья-Лахти. Местные жители говорят, что Путин бывает здесь как минимум раз в год. Сначала посещает Валаамский монастырь, а затем направляется сюда, в резиденцию, которую ему больше 10 лет назад начали строить его друзья. భారతీయ నౌకాదళం 2 రోజుల్లోనే మరో భారీ ఆపరేషన్ చేపట్టింది. కొచ్చికి సుమారు 800 మైళ్ల దూరంలో పైరట్స్ ఆధీనంలో ఉన్న ఇరానీ నౌకను రక్షించింది. యుద్ధ నౌక ఐఎన్ఎస్ సుమిత్ర ఆ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. హైజాక్ అయిన ఆ నౌకలో 19 మంది పాకిస్తానీ నావికులు ఉన్నారు. వారందరినీ రక్షించినట్లు ఇండియన్ నేవీ ప్రకటించింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ఇండియన్ నేవీకి చెందిన మెరైన్ కమాండోలు పాల్గొన్నారు. హిందూ మహాసముద్రం ప్రాంతంలో భారతీయ యుద్ధ నౌకలు ఎప్పుడూ అలర్ట్ గా ఉంటాయన్నారు రక్షణ అధికారులు తెలిపారు.
తిరుపతిలో వైసీపీ సిద్ధం సభ సన్నాహక సమావేశం జరిగింది. వైసీపీ ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. టికెట్ దక్కని కొంతమంది అసంతృప్తి ఎమ్మెల్యేలు సమావేశానికి డుమ్మా కొట్టారు. మరోవైపు రానున్న ఎన్నికల్లో రాయలసీమను క్లీన్ స్వీప్ చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్ఆర్సీపీ ఎన్నికలకు సిద్ధమవుతుంది. అందులో భాగంగానే సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తుంది. మొన్న ఉత్తరాంధ్రలోని భీమిలిలో భారీ సభను నిర్వహించి ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. ఇక ఫిబ్రవరి 3వ తేదీన అనంతపురం జిల్లాలోను సిద్ధం పేరుతో బహిరంగ సభను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే ఇవాళ తిరుపతిలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇందులో రాయలసీమలోని 49 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, వైసీపీ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన సన్నాహక సమావేశంలో సిద్ధం సభ ఏర్పాట్లపై చర్చించారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలు, రాష్ట్రంలోనే ఓ పెద్ద సభగా దీన్ని నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఇంతకుముందు సీమలో ఓడిపోయిన 3 స్థానాల్లోనూ గెలిచేందుకు సమాయత్తం అవుతున్నామన్నారు. తనపై కోనేరు ఆదిమూలం చేసిన వ్యాఖ్యలను ఆయన విఘ్నతకే వదిలేస్తున్నానన్నారు. తాను అవినీతి పరుడు కాదో జిల్లా ప్రజలకు తెలుసన్నారు మంత్రి పెద్దిరెడ్డి. మరోవైపు అనంతపురంలో జరిగే సిద్ధం సభ నిర్వహణకు సన్నాహకంగా జరిగిన ఈ సమావేశానికి కొందరు నేతలు డుమ్మా కొట్టారు. ఈ ఎన్నికల్లో టికెట్ దక్కని అసంతృప్తి ఎమ్మెల్యేలంతా హాజరు కాలేదు. వారిలో రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యేలు ఆదిమూలం, ఎంఎస్ బాబు, నవాజ్ బాషా, తిప్పేస్వామి, మేడా మల్లికార్జునరెడ్డి, సిద్ధారెడ్డి హాజరు కాలేదు. మరోవైపు కొందరు అసంతృప్తి ఎమ్మెల్యేలకు ఆహ్వానం లేకుండా సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. మొత్తానికి సన్నాహక సమావేశానికి ఏకంగా 10 మందికి పైగా ప్రజా ప్రతినిధులు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. సమావేశానికి ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ రాయలసీమ జిల్లాల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేసింది. అప్పుడు పొరపాటున 3 నియోజకవర్గాలు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ 3 నియోజకవర్గాలు కూడా గెలవాల. మొత్తము 50 స్థానాలలో సత్యవేడితో కలిపి 50 స్థానాలలో అన్నింటిలో కూడా గెలవాలని చెప్పి మన దానికి సమాయత్తం కావాలని చెప్పి అది ఎన్నికల కేడర్ సమావేశమైనా కూడా ఎన్నికలకు సమాయత్తం అయ్యే విధంగా ఆ సమావేశాన్ని మనం జరుపుకోబోతూ ఉన్నాం. మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా దాంట్లో వారు ప్రసంగిస్తారు. ప్రసంగించేదే కాకుండా ఒక సూచన వారు దిశా నిర్దేశం వారు చేస్తారు ఎన్నికల గురించి. మరి దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి శాసనసభ్యులందరినీ కూడా కోరడం జరిగింది. ఆ విధంగానే అందరూ కూడా ఈ సమావేశానికి సిద్ధమయ్యారు. ఇప్పుడే ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశాము, ఎన్నికల యుద్ధానికి సిద్ధం అని చెప్పి. ఈ సిద్ధం పోస్టర్ కూడా ఈ ఎన్నికలకు సిద్ధం అని చెప్పి మనం ఏదైతే చెప్తా ఉన్నామో ఆ విధంగానే ఎన్నికల సమాయత్త సభ అవుతుంది కేడర్ మీటింగ్ రాయలసీమ జిల్లాల్లో. తప్పకుండా ఇది రాష్ట్రంలోనే పెద్ద సభగా జరగాలని చెప్పి మనం ఆ శాసనసభ్యులందరినీ కూడా కోరాము. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి త్రుటిలో ప్రమాదం తప్పింది. రాజమండ్రి కాతేరులో నిర్వహించిన రా కదిలిరా సభలో చంద్రబాబు స్టేజ్ పై నుంచి కింద పడిపోబోయారు. మరో 2 నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికోసం బాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీ బహిరంగ సభలు, అభ్యర్థుల ప్రకటనలు, తుది జాబితాపై కసరత్తు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే సోమవారం జరిగిన కాతేరు సభలో రాజానగరం టికెట్ను జనసేనకు ప్రకటించడంపై స్థానిక టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. బొడ్డు వెంకటరమణ వర్గీయులు స్టేజీపై ఆందోళన చేశారు. అనంతరం స్టేజీపై చిన్నపాటి తోపులాట చోటు చేసుకుంది. చంద్రబాబుపై కార్యకర్తలు పడబోయారు. అదే క్రమంలో పలువురు బొకేలు, పూలదండలు తీసుకొచ్చి చంద్రబాబుకు ఇవ్వబోయారు. ఈ తోపులాటలో చంద్రబాబు ఒకవైపు కోరిగారు. ఇదే సమయంలో ఆయన సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై చంద్రబాబును పడిపోకుండా పట్టుకున్నారు. దీంతో ప్రమాదం తప్పింది. ఇక కార్యకర్తల తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రా కదిలిరా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారు. ఇటీవల రాజోలు, రాజానగరం టికెట్ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అభ్యర్థి ప్రకటన అనంతరం కార్యకర్తలు స్టేజీపై నుంచి కిందకు దూకుడుగా దిగడంతో చంద్రబాబు పడబోయారు. సొంత పార్టీ కార్యకర్తల తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తుంది. తెలంగాణ నుంచి సోనియా గాంధీకి రాజ్యసభ సీటు ప్రపోజల్ పెట్టబోతుంది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సోనియా
విముఖత చూపిస్తే రాజ్యసభ సీటు ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఖాళీ కాబోతున్న 3 రాజ్యసభ స్థానాల్లో కాంగ్రెస్ కు 2, బీఆర్ఎస్ కు 1 స్థానం వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ కు వచ్చే 2 స్థానాల్లో ఏఐసీసీకి 1, రాష్ట్ర నేతలకు మరో స్థానం ఇచ్చే అవకాశం ఉంది. ఏఐసీసీ కోటాలో సోనియా గాంధీకి తెలంగాణ నుంచి రాజ్యసభ సీటు ఇవ్వాలని భావిస్తున్నారు. 2వ సీటు కోసం భారీగా ఆశావహులు ప్రయత్నిస్తున్నారు. చిన్నారెడ్డి, రేణుకా చౌదరి, వంశీచందర్ రెడ్డి పేర్లు రేసులో ఉన్నాయి. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలనే యోచనలో కాంగ్రెస్ ఉంది. తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఏప్రిల్ నెలాఖరులోపు వీటిని భర్తీ చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల పేర్లపై కాంగ్రెస్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని తెలంగాణ దేవతలాగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ క్రమంలో ఖచ్చితంగా తెలంగాణ నుంచి సోనియా గాంధీకి ప్రాతినిధ్యం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించాలని ఇప్పటికే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కూడా ఏకగ్రీవ తీర్మానం చేశారు. అయితే ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఒకవేళ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేకపోతే కనుక ఖచ్చితంగా రాజ్యసభ ఎన్నికల్లో సోనియా గాంధీ పేరును తెలంగాణ నుంచి ప్రతిపాదించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. आज हालात ये हैं कि ये खुलेआम धमकी देते हैं, कहते हैं कि अगर ये जीत नहीं होते तो कर्नाटका को मोदी जी का आशीर्वाद नहीं मिलेगा। कहते हैं कि भाजपा हार गई तो यहाँ बहुत झगड़ा हो जाएंगे। मैं आपकी तरफ से इनसे कहना चाहती हूँ कि कर्नाटका के लोगों को इतना बेबस और लाचार मत समझे। कर्नाटक के लोग किसी के आशीर्वाद पर नहीं, अपनी मेहनत और संकल्प पर भरोसा करते हैं। कर्नाटक के लोग डरपोक नहीं, लालची नहीं है कि आप उन्हें फुसला दें। कर्नाटक के लोग 10 मई को आपको बताएंगे कि वे किस मिट्टी से बने हैं। జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం క్యాంపు కార్యాలయంలో నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్. ఈ కార్యక్రమంలో పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ వి విజయసాయిరెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ డాక్టర్ వైవి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. I'm here sitting with the Honorable Chief Minister of Telangana State, capital city Hyderabad. We are conducting Global Peace Economic Summit on October 2nd, Gandhi's birthday. In the meanwhile, we will be visiting your countries, hosting you. We are inviting you to come to this great and marvelous city. You can say it is the 9th wonder of the world, Hyderabad. And the Honorable Chief Minister is welcoming you. Please, Sri Ravant Reddy ji. I'm inviting you to Global Summit organized by Dr. K.A. Paul in Hyderabad. Please do come to Hyderabad and participate in Global Summit. Thank you. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ వారికి అండగా ఉంటుంటే చంద్రబాబు మాత్రం తన కొడుకును సీఎం చేసేందుకు కష్టపడుతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయిలో గాంధీ సెంటర్ నందు మండల సమాఖ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో ఎంపీ కేశినేని శ్రీనివాస్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ఎమ్మెల్యే సతీమణి విమల భాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో ఎంపీ శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెత్తందారుల కోసమే పనిచేస్తాడని విమర్శించారు. జన్మభూమి కమిటీల ద్వారా పచ్చ చొక్కాల వారికే పథకాలు అందించేవారని అన్నారు. అనంతరం ఉదయభాను మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్క చెల్లెమ్మలను మోసం చేశారని అన్నారు. అనేక రకాల స్కూల్స్ మన నియోజకవర్గంలో
అనేక రకాల స్కూల్స్ అన్ని నాడు స్కూల్ ఎలా ఉంది, స్లాబ్ అంతా పగిలిపోయింది, గోడల మీద రావి చెట్లు ముంచాయి, బ్లాక్ బోర్డ్ ఉండేది కాదు, కాంపౌండ్ వాల్ ఉండేది కాదు, గేదెలు మేకలు స్కూల్లో పడుతున్నాయి. అటువంటి స్కూల్స్ అన్నిటి కూడా ఆధునీకరణ చేశారు, చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టారు, ఇవాళ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశారు. బ్రహ్మాండంగా మన ఇంట్లో ఏ విధంగా అయితే పాలిష్ రాళ్ళు వేస్తామో అటువంటి పాలిష్ రాళ్ళని స్కూల్స్ లో వేశారు, చుట్టూ కాంపౌండ్ వాల్స్ కట్టారు, అన్ని రకాల టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. అలానే చదువుకునే పిల్లలకి మంచి బ్యాగ్ ఇచ్చారు, 2000 రూపాయలు ఖరీదు చేసే బ్యాగ్ ఇచ్చి అందులో టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్. ధనికుల కోసం కష్టపడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే ఈ సమాజం రాష్ట్రం బాగుండాలని అనుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కేవలం తన పనికిరాని కొడుకుని ముఖ్యమంత్రిని చేయడం కోసం కష్టపడే వ్యక్తి చంద్రబాబు నాయుడు. మీరు చూశారు ఇవాళ 25 లక్షల చిల్లర కోట్ల రూపాయలు పేద ప్రజల కోసం అనేక రకాల పథకాల్లో ఇచ్చినటువంటి వ్యక్తి మనం ఈ భారతదేశంలో ఎక్కడ కూడా చూడాల. నిజంగా చెప్తున్నా, నిజంగా ఎక్కడ కూడా ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, చిన్న చిన్న రాష్ట్రాలు ఉన్నాయి. మరి 25 లక్షల కోట్ల రూపాయలు పేదవారి అకౌంట్లో వేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేదల పట్ల ఉన్న చిత్తశుద్ధికి అది తార్కాణం. అట్లాగే తన పిల్లలు నా భాను గారు చెప్పారు, నాడు నేడు స్కీమ్ లో స్కూల్స్ అన్ని కూడా డెవలప్ చేశారని. తన పిల్లలు ఎట్లయితే చదువుకున్నారో పేదవాళ్ళ పిల్లలు అంతకంటే మంచిగా చదువుకోవాలి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జరిగిన సమావేశ కార్యక్రమాలలో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకుల సమక్షంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నానికి జగ్గయ్యపేట నియోజకవర్గం శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, రాష్ట్ర బీసీ పూసల కార్పొరేషన్ డైరెక్టర్ చేని కుమారిని ప్రత్యేకంగా పరిచయం చేశారు. మస్తానం యాడ్ డైరెక్టర్, అలానే పూసల సంఘం డైరెక్టర్గా ఉన్న కుమారి గారు, అలానే రాజ్యలక్ష్మి గారి మహిళా పార్టీ అధ్యక్షురాలు జగ్గయ్యపేట టౌన్, అలానే శ్రీరామ్ నాయక్ గారు జగ్గయ్యపేట మండల మాజీ జడ్పీటీసీ అధ్యక్షుడు, ఇంకా వేదిక నాయకులు, వేదిక నాయకులు దయచేసి మైక్ పంపిస్తారు. నాని గారి గురించి మీ అందరికీ తెలుసు, మనకి కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో మహాత్ముడు గాంధీజీ 76వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త కొండబాబు గాంధీజీ పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలతో అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1948 జనవరి 30వ తేదీన గాంధీజీ మనకు దూరమయ్యారని, నేటి తరంతో పాటు భవిష్యత్ తరాలకు ఆయన మార్గదర్శకుడని, శాంతి సామరస్యానికి ప్రతీకాని, ఆయన శ్వాస సత్యం, అహింస ఆయన ధ్యాస, పేదరికం, అంటరానితనం, నిర్లక్ష్యరస్యత నిర్మూలన అని, ఆయన కలగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆత్మవిశ్వాసం, మనోధైర్యం, సరళి స్వభావం, సేవా దృక్పథం ఆయన మనకు అందించిన అస్త్రాలని, వాటిని మనమందరం పాటించాలని, ముఖ్యంగా యువత పోరాడి పట్టిన సామాజిక స్పృహ కలిగి ఉండాలని, అదే ఆయన మనకు అందించిన స్ఫూర్తి అని కొండబాబు తెలిపారు. ఈ రోజు జాతి పిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా విచ్చేసిన ఆర్యవైశ్య సభ్యులందరూ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే సోదరిమణులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. గాంధీ గారు శాంతియుతంగా మరి సత్యాగ్రహంగా ఆయన ఎంతో ఒప్పుడిగా నీటిగా జాగ్రత్తగా మనకి స్వాతంత్రం తీసుకొచ్చిన మహానుభావుడు, మన కులవస్తులు జాతి పిత మహాత్మా గాంధీ గారికి మన అందరూ కూడా ఒక 2 నిమిషాలు ఆయనకి మౌనం పాటించాల్సిన కూర్చోను. టైం చూడండి.
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పునరాగమనానికి సిద్ధమవుతున్నాడు. ఈ డాషింగ్ బ్యాటర్ IPL 17వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే కెరీర్ లో రాకెట్ల దూసుకెళ్తున్న సమయంలో కారు యాక్సిడెంట్ అతడి జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసింది. ఎంతో ఇష్టమైన ఆటకు తనను దూరం చేసిన 2 ఏళ్ల క్రితం నాటి కారు యాక్సిడెంట్ ను పంత్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. స్టార్ స్పోర్ట్స్ ఛానల్ విడుదల చేసిన ఒక ప్రోమో వీడియోలో మాట్లాడిన పంత్, ప్రపంచంలో నా కథ ముగిసిందని జీవితంలో మొదటిసారి అనిపించింది. కానీ నేను అదృష్టవంతుణ్ణి. ఎంతో పెద్ద ప్రమాదం అది. నేను బతికాను. ఏదో ఒక శక్తి నన్ను కాపాడింది. నేను కోలుకునేందుకు 16-18 నెలలు పడుతుందని డాక్టర్లు చెప్పారు. రెండో జీవితం లభించినందుకు లక్కీగా ఫీల్ అవుతున్నా అని వెల్లడించారు. కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొనేందుకు పంత్ 2022 డిసెంబర్ 31న కారులో ఇంటికి బయలుదేరాడు. ఢిల్లీ డెహ్రాడూన్ రహదారిపై వెళ్తున్న అతడి మెర్సిడీస్ కారు రూర్కీ సమీపంలోని హమ్మద్పూర్ గల్ వద్ద యాక్సిడెంట్ కు గురైంది. వేగంగా వెళ్తున్న అతడి కారు రైలింగ్ కు ఢీకొని అమాంతం బోల్తా పడింది. క్షణాల్లో మంటలు చెలరేగాయి. కారులోనే చిక్కుకుపోయిన పంత్కు నుదురు, కాలికి కాలిన గాయాలయ్యాయి. కారులోంచి మంటలు రావడం గమనించిన కొందరు అద్దాలు పగలకొట్టి పంత్ను కాపాడారు. అంబులెన్స్ లో అతడిని డెహ్రాడూన్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రిలో పంత్ మోకాలి సర్జరీ చేయించుకున్నారు. అక్కడి నుంచి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లిన పంత్ ఫిట్నెస్ పై దృష్టి పెట్టాడు. కష్టమైన వ్యాయామాలు చేసి తక్కువ సమయంలోనే ఫిట్ గా అయ్యాడు. ప్రస్తుతం బ్యాటింగ్ ప్రాక్టీస్ తోనే బిజీగా ఉన్న పంత్ IPL 17వ సీజన్ కోసం ఎదురు చూస్తున్నాడు. फर्स्ट टाइम ऐसा था लाइफ में हो गया अब टाइम इस वर्ल्ड में कितना बड़ा हो सकता था ये चीज़ आपको भी नहीं पता. इतना एक्सीडेंट होने के बाद आई वॉज अलाइव. समथिंग हैज सेव्ड मी. डॉक्टर ने बोला यार 16 to 18 months लगेंगे. బాలీవుడ్ బ్యూటీ ఆమీ జాక్సన్ గురించి తెలుగు ప్రేక్షకులు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రామ్ చరణ్ హీరోగా నటించిన ఎవడు చిత్రంతో పాటు రోబో 2.0 చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. తాజాగా ఈ అమ్మడు పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైంది. ప్రియుడు హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్విక్ తో ఆమీ జాక్సన్ ఎంగేజ్మెంట్ జరిగింది. ఆమీ జాక్సన్ గతంలో జార్జ్ పనయోటే అనే బిజినెస్ మ్యాన్ తో ప్రేమానయం సాగించింది. అతడితో 2019లో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. అనంతరం పెళ్లి కాకుండానే తల్లయింది. అయితే వీరి ప్రేమ ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లి పీటలు కూడా ఎక్కకుండానే వీరి బంధానికి ముగింపు పడింది. 2022లో పయోనిట్తో తన బంధం ముగిసినట్లు ఆమీ జాక్సన్ ప్రకటించింది. అప్పటి నుంచి కుమారుడు ఆండ్రెస్ తో ఒంటరిగానే ఉంటున్న ఆమీ జాక్సన్ హాలీవుడ్ నటుడు వెస్ట్విక్ తో ప్రేమలో పడింది. ఇప్పుడు అతడితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. స్విట్జర్లాండ్ లో అందమైన ప్రదేశంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఆమీ జాక్సన్ కు రింగ్ తొడిగి వెస్ట్విక్ ప్రపోజ్ చేశాడు. ఆమీ జాక్సన్ సైతం వెస్ట్విక్ ప్రపోజల్ కు ఓకే చెప్పేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఆమీ జాక్సన్ ఇన్స్టా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన అభిమానులు, పలువురు సెలబ్రిటీలు ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా CEO ఎలన్ మస్క్ సారథ్యంలోని స్టార్టప్ కంపెనీ న్యూరాలింక్ సోమవారం మనిషి మెదడులో విజయవంతంగా చిప్ ఇన్స్టంట్ చేసింది. మానవుడికి మెదడుకు కంప్యూటర్కు మధ్య నేరుగా సంబంధాలు మెరుగుపరిచే లక్ష్యంతో ఎలన్ మస్క్ కో-ఫౌండర్ గా న్యూరో టెక్నాలజీ సంస్థ 2016లో ఏర్పాటైంది. మానవుడి శక్తి సామర్థ్యాలను బలోపేతం చేయడంతో పాటు పార్కిన్సన్ వంటి వ్యాధులను నివారించడమే లక్ష్యమే ఇది. దీంతో పాటు మానవుడికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మధ్య సాంకేతాత్మక సంబంధం బలోపేతం చేయడానికి మానవుడి మెదడులో అమర్చే చిప్ ఉపకరిస్తుంది. నిన్న మనిషి మెదడులో చిప్ అమర్చాం. ఆ రోగి క్రమంగా కోలుకుంటున్నాడు అని ఎలన్ మస్క్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీని ప్రారంభ ఫలితాల్లో న్యూరాన్ స్పైక్ డిటెక్షన్ ను గుర్తించినట్లు తెలిపాడు. మానవుడి మెదడులో చిప్ అమర్చేందుకు గతేడాది మేలో అమెరికా ఫుడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం తెలిపింది. బ్రెయిన్ మెషిన్ లేదా న్యూరాలింక్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ లో 8 మిల్లీమీటర్ల వ్యాసంతో కూడిన చిప్ లో సన్నని ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వెంట్రుకలో 20% మాత్రమే ఈ చిప్ మందం ఉంటుంది. పుర్రెలో కొంత భాగం తొలగించి దీన్ని అమరుస్తారు. ఇందులోని సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోని ముఖ్యమైన భాగాలకు పంపుతారు. మెదడులోని ఎలక్ట్రోడ్లు బ్రెయిన్ కు సంకేతాలు వెళ్తాయి. మెదడులోకి విద్యుత్ సంకేతాలు పంపడంతో పాటు అందుకోవడం ప్రేరేపిస్తుంది. ఈ విద్యుత్ సంకేతాలను కంప్యూటర్లకు విశ్లేషించే ఆల్గోరిథంలుగా మారుస్తుంది.
ఉదయం 9:28 సమయంలో నెక్సెస్ 110 పాయింట్లు నష్టపోయి 71,831 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 24 పాయింట్లు కుంగి 21,712 దగ్గర కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. కానీ అమ్మకాల సెగతో కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:28 సమయంలో నెక్సెస్ 110 పాయింట్లు నష్టపోయి 71,831 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 24 పాయింట్లు కుంగి 21,712 దగ్గర కొనసాగుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.13 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో భారతీయ ఎయిర్టెల్, విప్రో, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, హెచ్యుఎల్, టాటా స్టీల్, హెచ్సిఎల్ టెక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, పవర్ గ్రిడ్, రిలయన్స్, టైటన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, ఎల్ఎన్టీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. నేడు ఆసియా పసిఫిక్ ప్రధాన సూచీలు సానుకూలంగా ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యాలర్ బ్రెంట్ చమురు ధర గత 24 గంటల్లో 0.15% పెరిగి $82.52 వద్ద ట్రేడ్ అవుతుంది. విదేశీ సంస్థాగత మదుపరులు సోమవారం 110 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపరులు సైతం 3,221.34 కోట్ల విలువ చేసే షేర్లను కొన్నారు. ఈరోజు డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఫిన్సర్వ్, ఎల్ఎన్టీ, ఆదాని టోటల్ గ్యాస్, సువెన్ లైఫ్ సైన్సెస్, ఎన్డీటీవీ త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీల స్టాక్స్ పై మదుపరులు దృష్టి సారించవచ్చు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఫిన్లాండ్ బోర్డర్ వద్ద పుతిన్కు రహస్య నివాసం, వీడియో రిలీజ్ చేసిన జర్నలిస్ట్. ఇరానీ నౌకను హైజాక్ చేసిన సోమాలి పైరేట్స్, 19 మంది పాకిస్తానీలను రక్షించిన ఇండియన్ నేవీ. వైసీపీ సన్నాహక సమావేశం, ఆ కీలక నేతలు గైర్హాజరు. రాజమండ్రి రా కదిలిరా సభలో రసాబస, చంద్రబాబుకు తప్పిన ప్రమాదం. తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం, ఎంపీ బరిలో సోనియా గాంధీ. ఈ ప్రపంచంలో నా కథ ముగిసిందనుకున్నా, అదృష్టం కొద్దీ బతికా, కారు యాక్సిడెంట్ పై పంత్. త్వరలో పెళ్లిపీట లెక్కబోతున్న అమిత్ జాక్సన్, ప్రియుడితో ఎంగేజ్మెంట్. మనిషి మెదడులో చిప్ విజయవంతమైందన్న ఎలన్ మస్క్. లాభాలతో ప్రారంభమై నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.